మీ జీవితాలలో కూడా అనేక సమస్యలు అనేటువంటి వలయాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సమస్యలు కూడా ప్రయాణిస్తున్నాడండి. ఎలా ఉంది అంటే ఈ పరిస్థితి, ఒక సముద్రం ఉంది. ఆ సముద్రములో ఎటు కదలలేనటువంటి పరిస్థితిలో ఒక వ్యక్తి చిక్కుకున్నాడు. ఆ వ్యక్తి ఎలా తప్పించబడతాడు అనేటువంటి ఉద్దేశాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మన బ్రతుకులు కూడా లోకము అనేటువంటి సముద్రములో ఎటు చూసిన సమస్యలు అనేటువంటి వలయంలో చిక్కుకుపోయాం. ఇప్పుడు ఎటు కదలలేనటువంటి పరిస్థితి మనకు ఏర్పడింది. ఇలాంటి సమయంలో శత్రువులు మన మీద పోరాటం చేస్తా ఉన్నారు, శ్రమలు మన మీద పోరాటం చేస్తా ఉన్నాయి, అప్పుల భారాలు మన మీద పోరాటం చేస్తా ఉన్నాయి, రోగము మన మీద ఏలుబడి చేస్తా ఉంది. ఇలాంటి సమయాల్లో అనిపిస్తుంది చస్తే బాగుండు అనేటువంటి ఉద్దేశాలు మనకు వస్తాయి. ఇలాంటి సమయంలో అందరూ విడిచిపెట్టిన తర్వాత ఎందుకు ఈ బ్రతుకు అనేటువంటి ఉద్దేశాలు వస్తాయి. ఎవరైతే ఆయనను సహాయకునిగా చేసుకుంటారో ప్రతి సమస్య మీద ఆయనే మనకు విజయాన్ని